హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్. ఇల్లు ఆల్రెడీ పాతదైపోయి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసే టైం వచ్చేసిన వీడియోస్ ఫ్రీక్వెంట్గా పెట్టాలి అనే ఆలోచన మాత్రం నాకు రాదు. ఇవాళ అదే జరిగింది. ఆల్మోస్ట్ 3 మంత్స్కి ఎక్కువనే అయిందేమో ఇల్లంతా మళ్ళీ ఒకసారి కబోర్డ్స్ అవన్నీ క్లీన్ చేసి బట్టలన్నీ మళ్ళీ ఫోల్డ్ చేసుకొని పెట్టుకునే టైం వచ్చేసింది. ఎందుకు ఏంటి మళ్ళీ ఇప్పుడు ఈ పెంట అంతా అనుకుంటే ఇంకా కొంచెం వీడియో చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. వీడియో వచ్చేస్తుందంటేనే ఏదైనా ఒక మంచి మెమరీ స్టోర్ చేసుకునే డే ఒకటి నా లైఫ్లోకి వచ్చేస్తుంది అనమాట. సో అందుకని లైట్గా మరి డీప్ క్లీనింగ్ చేసే అంత ఏం లేదు, లైట్గా మన సాటిస్ఫై కోసం క్లీన్ చేసుకోవడం అనమాట. ఇక్కడ ఇది నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రీక్వెంట్గా వీడియోస్ తీస్తూ ఉండాలని ఎందుకు ఐడియా రాదు. పని ఒక ఫ్లోలో పడిపోతే ఇంకా ఆ పని చేయడం అలవాటైంది, కానీ వీడియోస్ చేయాలనే అలవాటు ఇంకా నాకు రాలేదు. కాబట్టి ఇక్కడ సోఫా కవర్స్, బెడ్షీట్స్ ఇంకా అన్నీ క్లీన్ చేస్తున్నా, ఉతికేస్తున్నా. బట్టలు తీసి బడా బడా బయట పెట్టిన అన్నీ ఫోల్డ్ చేసుకున్నాము, కానీ వీడియో తీయాలని ఆలోచన అయితే రాలేదనమాట. ఇంకోటి ఇది డే రొటీన్ వ్లాగ్ లాగా కూడా అనిపిస్తుంది ఇది చూసుకునే వరకు. ఎందుకంటే ఇందులో అన్ని పనులు వన్ బై వన్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి. అవును, ఒక స్పెషల్ డే ఉంది. ఆ డే ఏంటనేది చూద్దరు, కానీ దానికోసమే ఇంత ప్రిపరేషన్ కూడా, లేకపోతే ఇంత పని ఏమి ఉండదు కదా. సో అది చూసారా, ఆల్మోస్ట్ ఇప్పుడు బట్టలు వేస్తూ ఇంక అంతే డే రొటీన్. ఇంకోటి ఈ వీడియోలో నేను ఒక 2 కామెంట్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే అప్పటిలోపు నేను ఫ్రీ అయిపోయి చూసుకొని మొత్తం అసలు యూట్యూబ్లో వీడియోస్లో చూస్తే కింద ఒక 2 ఇంపార్టెంట్గా నేను సమాధానం చెప్పాలి అన్న కామెంట్స్ చాలా లేట్ అయిపోయింది. సారీ, అసలు కూర్చొని తీరిగ్గా చెప్పాలనుకున్నాం, కానీ నాకు కూర్చొని ఇలా మాట్లాడుతూ వీడియో పెట్టడం అలవాట్లేదు. కాబట్టి ఇదొక వర్క్ చూస్తూ మీరు ఆ కామెంట్స్ చేసిన వాళ్ళు మీరు చూస్తున్నారని నేను అనుకుంటున్నా. ఒక కామెంట్ ఏమొచ్చిందంటే, ఫస్ట్ నేను గోల్డ్ వీడియోలో వచ్చిన కామెంట్ నేను చూడడమే చాలా లేట్గా చూసిన. సారీ ఫర్ దట్ అనమాట. అది వెయిట్ ఎంత, మీరు తీసుకున్న గోల్డ్ వెయిట్ ఎంత, మల్బార్లో వేస్టేజ్ ఎట్లా ఉంటుంది అని కామెంట్. నాకు నిజంగా గుర్తులేదు, ఎందుకంటే అవి నేను తీసుకున్నప్పటికీ నేను అవి ఆల్మోస్ట్ నా చేతుల నుంచి వెళ్ళిపోయాక నేను ఆ వీడియో అప్లోడ్ చేసి ఉంటాను, లేకపోతే అది ఇంకా వెళ్ళిపోతాయన్న స్టార్టింగ్ డేస్లో, కానీ నిజంగా నాకు అది గుర్తులేదు. కానీ నేను అంత సాటిస్ఫై అయ్యింది ఏం లేదు మల్బార్లో అని. తర్వాత నేను ఆ గోల్డ్ సేల్ చేసేటప్పుడు రియలైజ్ అయ్యాను, కానీ మంచిగానే అనిపించింది. కాకపోతే ఎవ్రీ ఆర్నమెంట్ని బట్టి కాబట్టి నేను స్పెసిఫిక్గా వాటి డీటెయిల్స్ అయితే చెప్పలేకపోతున్నా. కానీ ఒకవేళ బిల్స్ కానీ ఉండింటే బాగుండేది. నేను అప్పటికి గోల్డ్ సేల్ చేశాను నేను ఆ కామెంట్ చూసినప్పుడు, కాబట్టి సారీ. ఇంకోటి వచ్చేసి హోమ్ టూర్ చేయండి అని మెసేజ్ వచ్చింది. హోమ్ టూర్ అంటే నిజంగా నాకు ఎట్లా చేయాలో అర్థం కాదు. ఆల్రెడీ కొన్ని థింగ్స్ని, కొన్ని పనుల్ని బట్టి మనము మా ఇల్లంతా చూసేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఇదేం పెద్ద ఇల్లు కాదు కాబట్టి ఆల్రెడీ కనిపించేస్తుంది అని అనుకుంటున్నా. ఒకవేళ లేదు, క్లియర్గా హోమ్ టూర్ చేయాలి అంటే మాత్రం ప్లీజ్ మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి. చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మా నియర్ వన్స్, మా క్లోజ్ వాళ్ళు కూడా గృహప్రవేశానికి వచ్చి చూసి ఉన్నవాళ్ళు, మళ్ళీ ఒకసారి కబోర్డ్ వర్క్ కాకుండా ఉన్నవాళ్ళు హోమ్ టూర్ చేస్తే మేము చూస్తామని. అంటే హోమ్ టూర్ ఎట్లా చేయాలంటే గుచ్చి స్పెసిఫిక్గా ఇది అని చెప్పడానికి అంత దూరం ఏం లేవు కదా, అన్నీ దగ్గరగానే ఉన్నాయి. కాబట్టి ఆల్మోస్ట్ ఏదో ఒక సీన్లో, ఏదో ఒక సిచ్యువేషన్లో ఈ ఒకటి అన్నీ ఆల్మోస్ట్ కనిపించేస్తున్నాయి. దాచడానికి ఏం లేదు. ఒకవేళ లేదు, క్లియర్గా అసలు ఎలా ఉంది స్టార్టింగ్ నుంచి అని చూసే ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే కనుక ఎవరైనా కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఒకసారి మంచిగా హోమ్ టూర్ అనేది ప్లాన్ చేస్తా. సో అదనమాట. నేను రిప్లై ఇవ్వలేకపోవడానికి కారణం ఎన్నో రీజన్స్ వల్ల. అన్నీ చుట్టూతా అలా జరిగిపోయిందనమాట. ప్రకృతి ఇలా మారిపోయింది. సో నేను చూసినప్పటికీ, నేను ఈ వీడియో చేసినప్పుడు కూడా చాలా రోజులు అయిపోయింది. నిజంగా ఐఎమ్ సో సారీ. మీ వీడియోస్కి రిప్లై ఇవ్వకూడదని కాదు, కానీ చాలా ట్రై చేశాను ఎలా అని. బిల్స్ ఏమైనా ఉన్నాయేమో అని చాలా వెతికాను, కానీ నాకు బిల్స్ దొరకలేదు. ఇంకోటి హోమ్ టూర్ కూడా 2-3 ఆల్రెడీ కమెంట్ కాకుండా నాకు డైరెక్ట్గా కూడా పర్సన్స్ ఒకసారి హోమ్ టూర్ చేసి ఇంకా కరెక్ట్గా ఉంటుంది, సామాన్లు అన్నీ వచ్చాక ఇల్లు ఎలా ఉంది అనేది చూడాలని అనుకుంటారు కదా. సో వాళ్ళు కూడా అడిగారు, కానీ నాకు ఎందుకో ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా ఏం చేయాలి అనేది, అది హోమ్ టూర్ అనేది అంత అదిగా అనిపిస్తలేదు. కాబట్టి ఖచ్చితంగా నేను ఒకటి ప్లాన్ చేసుకొని హోమ్ టూర్ అయితే చేసేస్తానమాట. సో ఇంకా మీరు ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్లో గృహప్రవేశం వీడియోస్ ఉన్నాయి, పూజలు ఉన్నాయి, ట్రిప్స్ ఉన్నాయి, డివోషనల్ ట్రిప్స్ ఉన్నాయి, హ్యాపీనెస్ చాలా ఉంది, సాడ్నెస్ అన్నీ మల్టిపుల్. మనది ఫ్యామిలీ వ్లాగ్స్, మన
ఫ్యామిలీ అందరూ చాలా బాగుంటుంది. అందరూ కూర్చొని చూసే విధంగా ఎవరికైనా ఫస్ట్ టైం అనిపిస్తే ఒక్కసారి చూసొచ్చి ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇన్ కేస్ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. అలాగే ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంగా చెప్పేయచ్చు. వీడియోస్ తీయడం చాలా, కానీ నాకు ఇన్ని వీడియోస్ పెట్టినా కూడా నాకు వీడియోస్ అంటే మెయిన్ ఒకటి బ్రెయిన్లో స్ట్రైక్ అయ్యేది ఏంటంటే వీడియోస్ ఏదైనా అకేషనల్గా ఉన్నప్పుడే నేను తీసుకోగలుగుతా. ఇది కూడా ఫస్ట్ ఇంట్లో డే రొటీన్ వీడియో లాగా కూడా అయిందనుకుంటా. ఎందుకంటే ఇల్లంతా సామాన్లు సదరేసుకున్నాక అన్నీ చేసుకున్నాక ఇక్కడ నేను అన్నీ చూస్తున్నా. ఏదో ఇంట్లో ఏదో చిన్న పురుగు తిరుగుతున్నట్టు, అంటే సన్న సన్న పురుగులు, అది దేనివల్ల వస్తుంది అని చెప్పి నేను అబ్జర్వ్ చేసి చూస్తున్నాను అనమాట. సో అట్లా రొటీన్ ఇవాళ కూడా ఇల్లంతా క్లీన్. ఎందుకంటే చెప్పాను కదా, ఇంకొక వన్ మోర్ స్పెషల్ అనమాట. నాకు స్పెషల్, అందరికీ కాదు. సో ఆ స్పెషల్ని నేను స్టోర్ చేసుకునే టైం వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా చూడాలి అనుకుంటే సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ని ఫాలో అయిపోండి. ఇవాళ నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నట్టున్నా, అందుకనే డే రొటీన్ జరుగుతుంది. కానీ కొత్త ఇల్లు ప్రతిదీ అలవాటు పడాలి పనికి, ప్రతి పనికి. ఇంతకుముందుకు రెంట్ హౌస్ అంటే సింగిల్ బెడ్రూమ్ చాలా చిన్నగా ఉండేది, ఫటామని పని అయిపోయేది. కానీ ఇప్పుడు మన బాడీ అంతే టైం వరకు యాక్టివ్గా ఉండడం అలవాటు అయిపోయి ఉంటుంది. సో నాకు ఇప్పుడు వచ్చిన పరిశాన్ ఏంటంటే నేను చాలా ఆగి పనులు చేసుకోలేకపోతే ఖచ్చితంగా నీరసం వచ్చి జ్వరం వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కానీ కొన్ని రోజులు నేను సఫర్ అయింది ఏంటంటే ఏదైనా ఫాస్ట్గా చేస్తే నాకు మస్తు అలుపు వచ్చేది. మెయిన్ థింగ్ ఇల్లు తుడవాలంటే జ్వరం వచ్చేది. చాలా రోజులు ఎవరైనా ఒక పనామని పెట్టుకుంటే బాగుండు అన్నట్టు అనిపించింది. కానీ ఎంత పనుల్ని పెట్టుకున్నా కూడా వాళ్ళు మన టైంకి తగ్గట్టు రారు. ఖచ్చితంగా మనమే చేసుకోవాలి. దానివల్ల మనకు ఒక మెంటల్ ప్రెషర్ అనమాట. సో దానివల్ల నేను ఏం చేశానంటే నేనే చిన్నగా అలవాటు చేసుకోవాలి, మా ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ తీసుకొని ఇంకా అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ వీడియో ఎడిట్ చేసే టైంకి అయితే నేను ఓకే అనిపించింది. ఈ పని నేను చేసుకోగలను. కొంచెం నాలో కూడా స్టామినా కొంచెం పెరిగింది. ఎందుకంటే ఏదైనా మనం ఎంతవరకు అలవాటు అయితే అంతవరకే మన బాడీ అనేది సహకరిస్తుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం నాలో ఓపిక కూడా కొంచెం ఎక్స్టెండ్ అయింది, పర్లేదు పెరిగింది. నేను ఇంకా ఇప్పుడు చేసుకోగలుగుతున్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే వర్దిల్ బట్టలు అక్కడి నుంచి ఆ హౌస్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా అసలు వాష్ చేసుకొని ఏ బట్టలు మేము తీసుకురాలేకపోయినాము. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక తీరిగ్గా చేసుకుందామని. అది ఇన్నాళ్ళకి నేను ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చాక మొత్తం సామాన్లన్నీ సదిరేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఇల్లంతా చిందరవందర అయ్యాక ఇప్పుడు నేను తీసి వర్దిల్ బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసి అవన్నీ ఉతికి ఆరేసి చేశాననమాట. ఇప్పుడు సార్ గారి బట్టలు ఇక్కడ నేను ఐరన్ చేస్తున్నా. అసలు ఇంట్లోకి వచ్చేప్పుడే చేయాల్సింది, కొన్ని వీలున్నప్పుడు చేసుకున్నా. కానీ ఈ వర్దిల్ బట్టలు ఇవి ఉతికి ఇవి ఐరన్ చేయాలి, ఇవి నీట్గా ఎక్కడో గోలగోలగా వదిలేసామని చూసుకోకుండా ఇవాళ నేనైతే ఈ వర్దిల్ బట్టల ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో చూసారా, ఇన్ని బట్టలు చాలా రోజుల తర్వాత ఇన్ని బట్టలు ఉతికి, నేనేం ఉతకలేదు, వాషింగ్ మిషనే ఉతికింది. ఇవన్నీ సర్ది ఐరన్ చేసుకొని ఎవరికి ఈ టైం అయిందనమాట. ఇంకా ఆలోపు వర్దిలు వచ్చే టైం కూడా అయింది. ఒక్కొక్కసారి అయితే ఏం పని చేయకుండా పడుకోవాలనిపిస్తుంది. కొన్నిసార్లు ఏదోటి చేస్తూనే ఉండాలనిపిస్తుంది. సో అలా అనిపించిన రోజే ఈరోజు అనమాట. ఇప్పుడు చూసారా ప్రశాంతంగా మళ్ళీ వర్దిలు వచ్చేసరికి బట్టలన్నీ తీసి సదరకపోతే చిందరవందర చేస్తాడు ఉతికి ఐరన్ చేసిన దానికి. అస్సలు ఇది హాఫ్ డే రొటీన్ తర్వాత అనమాట. మార్నింగ్ నుంచి ఏం జరిగిందో చూపించలేదు, ఆఫ్టర్నూన్ నుంచి రియలైజ్ అయ్యి ఓకే అని అప్పటి నుంచి ఫోన్ తీసి వీడియో స్టార్ట్ చేసిన టైం అనమాట. అప్పటికే చాలా బట్టల వరకు మంచిగా ఉన్నాయన్నీ ఉతికేసి మడతపెట్టి, క్యాజువల్స్ అన్నీ మడతపెట్టి, ఈ షర్ట్స్ ఎక్కడికైనా ఎప్పుడైనా వేసుకెళ్ళి మాత్రం ఐరన్ చేసి పెట్టేస్తున్నా. నేను చిన్నప్పుడు చాలా చిన్న షెల్ఫ్లోనే నా బట్టలు ఉండేవి. ఇప్పుడు అయ్యగారికి ఒక రో మొత్తం ఇచ్చిన సరిపోనన్ని బట్టలు ఉన్నాయన్నమాట. ఆ జనరేషన్కి మన జనరేషన్కి తేడా అదే అనమాట. ఇంకా వాటికి బట్టలు లేవనే ఫీల్ అవుతుంటాడు. సో ఇంకా అట్లా ఇంకా ఏమైనా ఫోల్డ్ చేయాల్సినవి, క్లీన్ చేయాల్సినవి ఇవన్నీ క్లీన్ చేసి వర్దీలు వచ్చే వరకు అయితే నీట్గా పెట్టేసేయాలి. ఇంకా అదే జరుగుతుంది. ఈ వీడియో తీసి కూడా చాలా రోజులైంది, కానీ ఇప్పుడు మీతో షేర్ చేసుకుని టైం వచ్చింది. అసలు ఎందుకంత బిజీ అయిపోతున్నానో నాకే అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంకా ఈవినింగ్ వర్దిల్ వచ్చేసాడు. ఇవాళ స్నాక్స్ యాక్టివ్ పాప్కార్న్ కావాలి వర్దిల్కి. ఇప్పుడు నేను అదే చేసిస్తున్నా. ఆయన ఆర్డర్ వేసింటే పెట్టాలి, లేదని మనం ఆల్రెడీ ముందు ప్రిపేర్ చేస్తే అది మన పొట్లోకి వెళ్ళాలి. అందుకనే మాస్టర్ గారి ఇంటికి వచ్చాక ఆయన మూడ్ స్వింగ్స్లో ఏ స్నాక్స్ ఉందో చూసి ఆ స్నాక్స్ పెట్టాలి. ఇవాళ యాక్టివ్ పాప్కార్నే ఉందంట, అందుకని యాక్టివ్ పాప్కార్న్ చేసి ఇస్తున్నా. ఇంకా
ఇవాళ స్నాక్స్ అదనమాట. సో అది వీడియోస్ కింద వచ్చిన 2 కామెంట్స్ చాలా వాల్యుబుల్ కామెంట్స్. నిజంగా వన్స్ మోర్ సారీ. అది తెలియకనే నేను రిప్లై ఇవ్వలేదు. నాకు ఎలా రిప్లై అయ్యాలో కూడా తెలియకున్నదనమాట. సో అట్లా ఇంకోటి హోమ్ టూర్ ఇంకొకసారి మీరు ఆలోచించుకొని ఒకవేళ చూడాలనుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అంతా చూసారు. ఇంకా క్లియర్గా చూడాలనుకుంటే ఒకవేళ నేను మంచిగా ప్రిపేర్ అయ్యి గ్రౌండ్ వర్క్ చేసి హోమ్ టూర్ అనేది ప్లాన్ చేస్తాను. అదనమాట బ్యూటిఫుల్ వీడియో. ఇందాక మీరు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.